ఒకసారి నేను మేడికొండూరు మీదుగా ప్రయాణమై వెళ్తూ ఉన్నాను. పేరేచెర్ల దాటాను, మేడికొండూరు దాటి మేడికొండూరు రైల్వే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ అక్కడ రోడ్ అట్లా టర్న్ అయింది, అక్కడ బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి దాటంగానే అక్కడ పెద్ద హోర్డింగ్ ఒకటి ఉంది. పెద్ద హోర్డింగ్ బోర్డు ఉంటాయి కదా, ప్రకటనల బోర్డులు ఉంటాయి కదా, అట్లా ప్రకటన బోర్డు ఒకటి ఉంది. ఆ బోర్డు మీద నాకు కన్నుబడింది. ఆ బోర్డులో పిల్లరా ఒక విషయం రాసి ఉంది. ఓ బొమ్మ వేసి ఉంది, ఇల్లు ఉంది. ఇంట్లో భుజాన మూట ఒకటి పెట్టుకుని దొంగ నల్ల కళ్ళద్దాలు పెట్టిన దొంగ ఒకడు ఉన్నాడు. బయట కుక్క అరుస్తుంది. ఇంటి బయటకు ఒక బొమ్మ, అది లోపలేమో ఇల్లు. ఇంట్లో దొంగ ఉన్నాడు. దొంగ భుజాన దొంగతనం చేసిన మూట ఒకటి ఉంది. వాడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు. వీళ్ళు లోపలుంటే బయట కుక్క అరుస్తుంది. కుక్క అరుస్తుంటే ఆ కాపలా వాడు ఉన్నాడు, బయట ఉన్నాడు. వాడు వచ్చి కర్ర తీసుకుని కుక్కను కొడుతున్నాడు. కుక్కను కొడుతుంటే అక్కడ ఒక వాక్యం రాయబడింది, లోపల ఉన్న దొంగను వదిలిపెట్టేసి కుక్కను కొడతావేంటరా అని. ఏం రాసి ఉంది? లోపల ఉన్న దొంగను వదిలిపెట్టేసి బయట ఉన్న కుక్కను కొడతావు ఎందుకని. అర్థం కాలే నాకు. ఒకరోజు దాటి వెళ్ళిపోయింది. ఏంటో ఇది అర్థం కాలేదు అనుకున్నాను. మళ్ళీ ఇంకొక రోజు ఆ దారిని పోయేటప్పుడు డ్రైవర్ చెప్పాను, తమ్ముడు కొంచెం ఆగా అన్నాను. నేను స్లోగా పోని అన్నాను. ఏంటి అర్థంగా దానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అద్భుతమైన విషయం రాయింది. అదేంటంటే జ్వరాల హాస్పిటల్ వాళ్ళ ప్రకటన. అది జ్వరాల హాస్పిటల్ ఉంది 4వ లైన్లో, అరణాలపేట బ్రాడీపేటలో, వాళ్ళది అది ప్రకటన. ఏంటయ్యా అంటే కుక్క మీద జ్వరం అని రాసి ఉంది. ఏమని రాసి ఉంది? కుక్క మీద జ్వరం రాసి ఉంది. లోపల దొంగ మీద ఇన్ఫెక్షన్ అని రాసి ఉంది. ఏమని రాసి ఉంది చెప్పండి? ఏమని రాసి ఉంది? దొంగ మీద ఇన్ఫెక్షన్ అని రాసింది. బయట కర్ర పట్టుకుని కొడుతున్నాడు చూసా. వాళ్ళ దగ్గర పిల్లరా కొట్టే వాటి మీద పారాసెటమాల్ అని రాసి ఉంది. పారాసెటమాల్ ఏదో మొత్తానికి ఏదో రాసి ఉంది. అది చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. అన్ని రాసి అక్కడ రాస్తాడు కదా, ఇదిగో అసలు దొంగ లోపల ఇన్ఫెక్షన్ ఉంది. అది వదిలిపెట్టేసి ఎన్ని పారాసెటమాల్ వేస్తే మాత్రం జ్వరం తగ్గిపోద్ది. జ్వరం పోవాలంటే లోపల. అప్పుడు నేను ఆలోచన చేసి ఏంటిది అని ఆలోచన చేస్తే అప్పుడు దాని భావం అర్థమైంది నాకు. లోపల మలేరియానో టైఫాయిడో అది లోపలికి వచ్చింది. అది వచ్చినప్పుడు బయట కుక్క అరిసినట్టు జ్వరం వచ్చింది. అంటే జ్వరం వచ్చిందంటే అర్థం ఏంటంటే ఈ శరీరంలో అనవసరమైన ఇన్ఫెక్షన్ ఏదో అడుగుపెట్టిందని అర్థం. అందుకని కుక్క బౌ అని అరిసినట్టు ఈ జ్వరం అరిసిద్ది అనమాట. వాళ్ళ భావం అది. కుక్క అరిస్తే పారాసెటమాల్ వేసి నోరు మూయిపీయడం కాదు. ఆ జ్వరం ఎందుకు వస్తుందో ఒక టెస్ట్ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఒక పరీక్ష చేయాలి. పరీక్ష చేస్తే అప్పుడు ఆ పరీక్షలో టైఫాయిడ్ ఉందా, డెంగీ జ్వరమా, లేకపోతే మలేరియా జ్వరమా, లేకపోతే ఇంకేంటి, ఆ జ్వరం ఎందుకు వచ్చిందో అప్పుడు బయటపడింది. టెస్ట్ చేయాలి. ఇన్ఫెక్షన్ ఉంది. అది పోకుండా జ్వరానికి పారాసెటమాల్ వేసాను, 1 పూట వేసాను, 2 పూటలు వేసాను, 4 పూటలు వేసాను, రోజుకు 4 పారాసెటమాల్ వేసాను, 500 వేసాను, 650 వేసాను డోలో అంటే కుదరదు పిల్లరా. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో ఇన్ఫెక్షన్ అంటే జ్వరం వచ్చింది. అట్లనే కడుపులో పాపం ఉంటే కూడా రోగాలు బయటకు వస్తాయి అన్నమాట. ఏమొస్తాయి? ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? లోపల ఒక దొంగ ఉన్నాడు, పాపం అనే దొంగ. బయట రోగం అనే కుక్క అరుస్తూ ఉంటుంది, బౌ అని. ఏమని? లోపల దొంగ ఉన్నాడు, ఇదిగో నీలో పాపం అనే దొంగ ఉన్నాడు అని అరుస్తుంటే మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ పడిపించుకుంటాం. వాళ్ళు ఆ టెస్ట్ ఈ టెస్టులు చేస్తూ ఉంటారు. ఇది కాదులే ఆ స్కానింగ్ అంటే ఈ స్కానింగ్, ఏ స్కానింగ్లు కుదరదు. అవేంటో కొన్ని రోగాలు అంతుచెక్కో, కొన్ని రోగాలు ఎందుకు అసలు అంతుపట్టు డాక్టర్లకి అర్థం కాక వాళ్ళు కూడా ఏదో ఒకటి ప్రిస్క్రిప్షన్ రాసి వేసుకొని పండి అంటారు. ఒక్కోసారి అర్థం కాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మనం మాటిమాటికి తిరుగుతూ ఉంటాం. ఒక్కోసారి చాలామంది విశ్వాసం నా దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు, డాక్టర్ గారు కూడా అర్థం కాదు నా రోగం అంటారు. పాపం అర్థం కాదు ఒక్కోసారి. అంటే ఏంటి కారణం? లోపల ఏదో ఉంది, అదే పాపం. చెప్పండి, ఏంటి చెప్పండి? పాపం. చెప్పండి, అందరూ చెప్పండి. పాపం పిల్లరా. పాపం అనేటటువంటిది పోతే అప్పుడు రోగం పోతుంది. నా సంగతి చెప్తాను మీకు. కడుపు నొప్పి వస్తూ ఉండేది విపరీతంగా, కింద పడి కొట్టుకులాడుతూ ఉండేవాడిని. దాదాపు 36 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. 36 సంవత్సరాల క్రితం దేవుని బిడ్డలారా ఆ కడుపు నొప్పితో వెళ్ళాడుతూ ఉండేవాడిని. అప్పుడు మా నాన్నగారు చాలామంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు, కానీ తగ్గలేదు. అప్పుడు మా అమ్మ ప్రార్థనకు తీసుకెళ్ళింది. ప్రార్థన తీసుకెళ్తే పాస్టర్ గారు అన్నాడు కదా, మోకరించి నీ పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేయన్నాడు. అంటే కొబ్బరి నుండి డబ్బాలు 2 అయిపోయినాయిలే, రాసుకొని తగ్గలేదు, ప్రార్థన చేశాను. పాస్టర్ గారు
కొబ్బరి నుండి డబ్బాలు అయిపోయినాయి కానీ రోగం బాలేదన్నాను. అప్పుడు అన్నాడు కదా, మోకరించి నీ పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేయన్నాడు. మా అమ్మకి వెళ్ళి చూసా, ఏంటి రోగం అయితే పాపం అంటాడేంటి మా పాస్టర్ గారు అని. పాస్టర్ గారు ఏం చెప్తే జైన్ అయినా అంది. అప్పుడు మోకరించేసాయా, నా పాపాలు క్షమించు ప్రభు అని వేడుకోవటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ప్రభువా నా పాపాలు క్షమించమని వేడుకోవటం మొదలుపెట్టానో అంతే కడుపు నొప్పిపోయిందండి. దాదాపు 4 నెలలు బాధపడ్డాను. 4 నెలలు బాధపడినటువంటి కడుపులు నొప్పి ఒక్క పెట్టును తొలగిపోయింది. జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల బాధపడ్డాను. అక్టోబర్లో దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు గార్చి అంటే ప్రభువా నా పాపాలు క్షమించమని వేడుకున్నాను. అంతే కడుపు నొప్పి పోయింది. ఈ 4 నెలలు ఎన్ని మందులు వాడానో తగ్గలా. పిల్లరా, ఈరోజు నీ జీవితంలో కూడా డాక్టర్లకు వల్ల కానీ రోగాలు ఏమైనా ఉంటే